ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ओम श्री साईराम। అనంత ప్రేమ స్వరూపులారా, కర్మయోగం చాలా కీలకమైంది. కర్మ రహస్యాన్ని గురించి తెలుసుకుంటే జీవిత రహస్యం కూడా తెలిసిపోతుంది. అసలు కర్మ అంటే ఏమిటి? కర్మలు ఎందుకు జరుగుతాయి? జీవితంపై కర్మల ప్రభావం ఏమిటి? కర్మఫలం అంటే ఏమిటి? కర్మఫలాన్ని అనుభవించవలసిందేనా, తొలగించుకోవచ్చా? చాలామంది వేదాంతపరంగా పరిణతి చెందినటువంటి వాళ్ళు కర్మఫలాన్ని అనుభవించాలి అంటారు. కర్మఫలాన్ని అనుభవించటమా, కర్మఫలాన్ని తొలగించుకోవటమా? దేన్ని అనుసరించాలి, దేన్ని పాటించాలి? ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి ఈరోజు తెలుసుకుందాం. కర్త, కర్మ, క్రియ. కర్త అంటే కర్మ చేసేవాడు. కర్మ అంటే ఆ కర్త చేసేటటువంటి పనిని కర్మ అంటారు. క్రియ అంటే చేసేటటువంటి విధానం. కర్త, కర్మ, క్రియ. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నిరంతరం కర్మలను చేస్తూనే ఉంటాడు. కర్మలు ఆగిపోయాయంటే మనిషికి మరణం ప్రాప్తించినట్లే. కర్మలు జరుగుతున్నాయంటే జీవుడు కొనసాగుతున్నట్లే. అయితే ఈ కర్మలు ఎలా జరుగుతాయి, దేని ద్వారా జరుగుతాయి? వాస్తవానికి స్థూల శరీరం ద్వారా కర్మలు జరుగుతాయి. స్థూల శరీరంలో కర్మలను ఆచరించడానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. వాటిని పంచకర్మేంద్రియాలు అంటారు. అవేమిటి? 2 కాళ్ళు, 2 చేతులు, నోరు, మలనాంగం, జననాంగం. కాళ్ళు దేనికి? చలనానికి, నడవటానికి. చేతులు దేనికి? వస్తువులు తీసుకోవటానికి, పట్టుకోవటానికి. నోరు దేనికి? మాట్లాడటానికి, ఆహారం తీసుకోవటానికి. మలనాంగం దేనికి? జీర్ణమైనటువంటి ఆహారంలో మిగిలిపోయినటువంటి పిప్పిని బయటికి పంపించేటటువంటి మార్గమే మలనాంగం. జననాంగం అంటే ఏమిటి? సృష్టి కార్యక్రమం. ప్రతి జీవి కూడా ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలని పరితపిస్తూ ఉంటుంది. అది జీవుల యొక్క ధర్మం. ఆ ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలంటే జననేంద్రియాలు ఉండాలి, జననాంగం కూడా ఉండాలి. జననాంగం ద్వారానే స్త్రీ పురుషుల సంగమం జరుగుతుంది. అయితే ఈ మాతృత్వం అనేటటువంటి యజ్ఞం మానవ జాతిలో పరాకాష్ఠ స్థితిలో ఉంది. మిగతా జాతులతో పోలిస్తే మానవ జాతిలో మాతృత్వం అనేటటువంటి యజ్ఞం మహోన్నతంగా ఉంది. మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించేటట్లయితే
జీవిత సంకల్పం నెరవేరినట్లే, జీవిత పరమార్థం నెరవేరినట్లే, జీవితం సద్వినియోగపడ్డట్లే ఇక మనిషి కోరికలు అంటూ ఏమీ ఉండవు. జీవితాన్ని ప్రశాంతంగా ముగించవచ్చు. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడానికి జీవులు విపరీతంగా శక్తిని వెచ్చిస్తూ ఉంటాయి. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాయి. ఇక్కడ కర్మేంద్రియాలను ఒకసారి కనుక విశ్లేషించుకునేటట్లయితే జీవుల మనుగడకు జీవశక్తి ఉత్పత్తి కావటానికి తప్పనిసరిగా ఆహారం కావాలి. ఆహార సముపార్జన కోసం జంతువులు ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ ప్రయాణానికి ఏం కావాలి? కాళ్ళు కావాలి. ఆహారాన్ని సేకరించడానికి, స్వీకరించడానికి ఏం కావాలి? చేతులు కావాలి. ఆహారాన్ని లోపల గ్రహించడానికి ఏం కావాలి? నోరు కావాలి. జీర్ణమైనటువంటి ఆహారంలో మిగిలిపోయినటువంటి మల పదార్థాన్ని, వేస్ట్ని బయటికి పంపించడానికి ఏం కావాలి? మలనాంగం కావాలి. కాబట్టి మలనాంగం అనవసరపు వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడంలో ఉపయోగపడుతుంది. జననాంగం ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం ఇంద్రియ ఉత్పత్తికి, ఇంద్రియాన్ని విడుదల గావించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఒక విషయాన్ని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. చేసేది ఎవరు? చేయించేది ఎవరు? చేసేది ఎవరు? చేయించేది ఎవరు? చేసేవి మాత్రం కాళ్ళు, చేతులు, నోరు, మలనాంగం, జననాంగం. చేయించేది ఎవరు? ఈ కర్మలన్నింటినీ చేయించేది ఎవరు? జీవుడు. జీవుడు అంటే సూక్ష్మ శరీరం, మేధస్సు, అంతఃకరణాలు. స్థూల శరీరం, భౌతిక శరీరం కంటికి కనిపిస్తుంది, కానీ జీవుడు మాత్రం కంటికి కనిపించడు. కంటికి కనిపించినటువంటి ఆధారమైనటువంటి జీవుడు కంటికి కనిపించేటటువంటి స్థూల శరీరాన్ని తన ఆధీనంలో ఉంచుకొని కర్మలు చేయిస్తూ ఉంటాడు. కాబట్టి మానవ జీవితానికి కర్త ఎవరంటే జీవుడే. కర్మ చేసేది ఏమిటంటే స్థూల శరీరమే. ఆ కర్మ చేసే విధానం ఏమిటంటే క్రియే. అయితే సూక్ష్మ శరీరం యొక్క ప్రేరణ వల్లనే కర్మలు జరుగుతూ ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు దశల వారీగా తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి సంచిత కర్మలు పరిణతి చెందుతూ సూక్ష్మ శరీరం ద్వారా స్థూల శరీరాన్ని కర్మలకు ప్రేరేపిస్తూ ఉంటాయి. అంటే కర్మలు జరగటానికి మూల కారణం ఏంటంటే సంచిత కర్మలు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు అందించబడ్డాయి. ఈ సంచిత కర్మలు అంటే ఏమిటి? కోరికలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు వగైరా వగైరా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించాయి. ఆ విధంగా తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు 2 అర్ధబీజాల ద్వారా అందించబడతాయి. ఆ 2 అర్ధబీజాలు కలిసిపోయి కారణ శరీరం ఏర్పడుతుంది. ఈ కారణ శరీరం అనేటటువంటి విత్తనమే మానవ జన్మకు మూల కారణం అవుతుంది. ఈ కారణ శరీరంలో ఏముంటాయి? లైఫ్ ప్రోగ్రాం మొత్తం ఉంటుంది. జీవిత ప్రణాళిక, జీవిత రాజ్యాంగం, జీవిత పుస్తకం, జీవిత ప్రణాళికలు, సంచిత కర్మలు ఇవన్నీ ఉంటాయి. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు సంచిత కర్మల ప్రేరణ ద్వారా కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అలా ఆచరించటం వలన కర్మ జరుగుతుంది.
ఆ కర్మ ద్వారా అనుభవం వస్తుంది. ఆ అనుభవాన్ని కర్మఫలం అంటారు. కాబట్టి కర్మ జరుగుతుంది, కర్మ ద్వారా కర్మఫలం వస్తుంది. ఆ కర్మఫలాన్ని అనుభవం అంటారు. ఆ అనుభవాలన్నీ కూడా సంస్కారాల రూపంలో సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమవుతాయి. ఈ విధంగా ఒక వ్యక్తి జీవిత కాలంలో ఆచరించేటటువంటి కర్మల ద్వారా అదనంగా చేరేటటువంటి అనుభవాలన్నింటినీ కలిపి ఏమంటారంటే ప్రారబ్ధ కర్మలు అంటారు. తల్లిదండ్రుల ద్వారా సంక్రమిస్తేనేమో సంచిత కర్మలు. ఈ జన్మలో కర్మల ద్వారా అదనంగా ముద్రలు ఏర్పడితే వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఈ సంచిత ప్రారబ్ధ కర్మలలో ఎప్పుడు ఏ కర్మ పరిణతి చెందాలో ముందే నిర్ణయించబడుతుంది. కాబట్టి ఆ విధంగా ఏవైతే పరిణతి చెంది కర్మలకు ప్రేరేపిస్తాయో వాటిని ఆగామి కర్మలు అంటారు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి, దాన్ని మనం కనుక్కోవాలి. అందరూ ఏమంటారంటే మేధస్సులో ఉన్నాయి అంటారు. మేధస్సు అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు, అధిచేతన మనసు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇన్నర్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. అయితే ఈ కర్మలు ఎక్కడ నిలవ ఉంటాయి, ఈ సంస్కారాలు ఎక్కడ భద్రపరచబడతాయంటే చేతన మనసులో, ఉపచేతన మనసులో ఈ కర్మలన్నీ భద్రపరచబడతాయి. అయితే మరి మేధస్సు కంటికి కనిపించదు కదా, కాదు. ఆ మేధస్సుకు ప్రతిరూపం, ప్రత్యామ్నాయమే మెదడు. మెదడు ఆధేయం అవుతుంది, మేధస్సు ఆధారం అవుతుంది. మేధస్సు కంటికి కనిపించదు, మెదడు కంటికి కనిపిస్తుంది. అంటే ఈ కర్మలు మొత్తం ఎక్కడున్నాయి, మెదడులో ఉన్నాయి. మెదడులో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా దశల వారీగా పరిణతి చెంది ఉపచేతన మనసు నుండి, అంతఃచేతన మనసు నుండి చేతన మనసుకు చేరి, ఆ చేతన మనసు చైతన్యవంతమైనందువల్ల ఒకవైపు జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం సేకరించబడుతుంది, మరొక వైపు కర్మేంద్రియాల ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా చేతన మనసు ఏం చేస్తుంది, ఒకవైపు జ్ఞానేంద్రియాలను, మరొక వైపు కర్మేంద్రియాలను నియంత్రిస్తూ ఉంటుంది. కాబట్టి కర్మలు దేని ద్వారా జరుగుతాయి, మనసు ద్వారా జరుగుతాయి. కర్మలు ఎక్కడ నిలవ ఉంటాయి, ఉపచేతన, అంతఃచేతన మనసులలో నిలవ ఉంటాయి. ఉపచేతన, అంతఃచేతన మనసులను చిత్తం అంటారు. ఆ చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాల మూటను చిత్ అంటారు. ఆ చిత్తానికి సంబంధించినటువంటి ఆ భాగాన్ని మొత్తాన్ని చిత్తమయ కోశం అంటారు. చిత్తమయ కోశాన్ని చాలామంది ఆజ్ఞ చక్రం అంటారు. అది వాస్తవం కాదు. మెదడు అంతా కూడా చిత్తమయ కోశమే. మెదడులో ఒక చిన్న భాగమే ఆజ్ఞ చక్రం. ఏమిటి ఆజ్ఞ చక్రం గొప్పతనం అంటే, మెదడుకు సంబంధించినటువంటి సమాచారం ద్వారా ఈ ఆజ్ఞ చక్రం ప్రభావితం అవుతూ ఉంటుంది. మెదడులో ఉన్నటువంటి సమాచారం ఉత్తమంగా ఉంటే, ఉత్తమ కర్మలైతే ఆజ్ఞ చక్రం అద్భుతంగా పనిచేస్తుంది. అదే చెడు కర్మలైతే ఆజ్ఞ చక్రం సరిగా పనిచేయదు. ఆజ్ఞ చక్రం సరిగా పనిచేయకపోతే మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం నెరవేరదు. కాబట్టి ఆజ్ఞా చక్రానికి మూలం ఏంటంటే మెదడు. మెదడులో ఉన్నటువంటి కర్మలు పరిణతి చెంది అవి ఖర్చు అవుతూ ఉన్నాయనుకోండి, ఆ ప్రభావం ఆజ్ఞా చక్రం మీద పడుతుంది, పిట్యూటరీ గ్రంథి మీద పడుతుంది. ఇక్కడ కర్మలు జరిగే విధానాన్ని గురించి మనం ఒకసారి విశ్లేషించుకుందాం. సూక్ష్మ శరీరం ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి. సూక్ష్మ శరీరం అంటే చేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు, అధిచేతన మనసు. అది కంటికి కనిపించే ప్రసక్తి లేదు. దాన్నే జీవుడని కూడా అంటారు.
అంతఃకరణాలని కూడా అంటారు. అయితే శరీరం ద్వారా ఒక కర్మ జరిగినప్పుడు శరీరంలో ఆ కర్మ యొక్క ప్రభావంతో మెదడుకు సమాచారం అందుతుంది. ఆ కర్మ అనుభూతిని కలిగించేది అనుకోండి, ఉపరితలంలో ఉంటుంది. అలజడిని కలిగించేది అనుకోండి, కొంచెం లోపల ఉంటుంది. మానసిక గాయం అనుకోండి, ఇంకా లోపల ఉంటుంది. అంటే కర్మల ద్వారా మనసు స్పందిస్తూ ఉంటుంది. స్పందించినటువంటి మనసు యొక్క ప్రభావం దేని మీద పడుతుంది? సూక్ష్మ శరీరం మీద పడుతుంది. సూక్ష్మ శరీరంలో సంచిత ప్రారంధ కర్మలు ఉన్నాయి. ఆ సంచిత ప్రారంధ కర్మల్లో పరిణించినటువంటి వాటి ద్వారా కర్మలు జరుగుతున్నాయి. ఒక భయంకరమైనటువంటి సన్నివేశాన్ని చూసామనుకోండి, మన గుండె జల్లుమంటుంది కదా. గుండె జల్లుమంటం అంటే ఏమిటి? ఆ ప్రభావం సూక్ష్మ శరీరం మీద ప్రత్యక్షంగా పడింది. కాబట్టి భయంకరమైన సన్నివేశాన్ని చూసినప్పుడు గుండె జల్లుమన్నదంటే సూక్ష్మ శరీరం విపరీతంగా స్పందించింది, ప్రతిచర్యను చూపింది. ఆ ప్రతిచర్య ప్రభావం ఎక్కడికి వెళుతుందంటే చిత్తానికి వెళుతుంది. చిత్తం అంటే ఏమిటి? సంచిత ప్రారంభ కర్మ నిల్వ ఉండేటటువంటి మేధస్సులో ఒక భాగం. మరొక మాటలో చెప్పాలంటే మెదడులోనే ఈ స్పందనలన్నీ కూడా నిల్వ ఉంచబడతాయి. అనుభూతి కలిగించేటటువంటి సన్నివేశాల ద్వారా మనసు ఎంతో కొంతమేరకు ఆహ్లాదకరంగా ఉంటుంది. అలజడిని కలిగించేటటువంటి సన్నివేశాల ద్వారా మనసు కొంచెం తొందరగా ప్రతిచర్య చూపుతుంది. అసలు మానసిక గాయాలైతే, ఘాతుకాలైతే, ఆప్తులు చనిపోవటం కానీ, ఆకస్మికంగా యాక్సిడెంట్ జరగటం కానీ, ఆర్థికంగా చితికిపోవటం కానీ, కుటుంబ సభ్యులు దూరం కావటం కానీ, ఈ విధంగా జీవితంలో అనుకోని సంఘటన జరిగినప్పుడు అవన్నీ ఏమవుతాయి? గాయాలు అవుతాయి. ఈ గాయాలన్నీ ఎక్కడ ఉంటాయి? చిత్తంలో ఉంటాయి. చిత్తం అంటే ఏమిటి? ఉపచేతన అంతఃచేతన మనసులే కదా. ఉపచేతన అంతఃచేతన మనసులు అంటే ఏమిటి? మెదడే కదా. ఇక నెక్స్ట్ కీలకమైన అంశానికి వెళ్దాం. మనం సూక్ష్మ శరీరం ద్వారా కర్మలు జరుగుతున్నాయి అని ప్రస్తావించుకున్నాం. కానీ ఆ కర్మలు జరగడంలో కీలక పాత్ర పోషించేది మెదడు. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం మెదడుకు చేరుతుంది. మెదడు ఆ సమాచారానికి అనుగుణంగా స్పందిస్తుంది. ఆ స్పందనకు అనుగుణంగా కర్మేంద్రియాల ద్వారా కర్మలు జరుగుతాయి. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరించేది ఏమిటి? మెదడే. కర్మేంద్రియాల ద్వారా కర్మలను ఆచరింపజేసేది ఏమిటి? మెదడే. మెదడు వెన్నుభవం రెండు కూడా మానవ జీవితంలో, జీవన విధానంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే దాన్ని కేంద్ర నాడీ వ్యవస్థ అన్నారు. ఇప్పుడు చూడండి, ఒకవైపు కర్మేంద్రియాలను పనిచేయిస్తుంది, మరొక వైపు జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని స్వీకరిస్తుంది. సమాచారాన్ని స్వీకరించేది ఏమిటి? మెదడే. కర్మలు చేయించేది ఏమిటి? మెదడే. కర్మఫలాన్ని నిల్వ ఉంచుకునేది ఏమిటి? మెదడే. చెడు కర్మఫలం అయితే ఏమవుతుంది? మెదడు యొక్క సూక్ష్మమైన, సున్నితమైన, మృదువైనటువంటి కణజాలం దెబ్బతింటుంది. అనుభూతిని కలిగించేటటువంటి కర్మలైతే మెదడు పెద్దగా ప్రభావితం కాదు. ఇవాళ మనుషులంతా కర్మలు చేస్తున్నారు కదా. ఎలా చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ప్రశాంతంగా చేస్తున్నారా? ధైర్యంగా చేస్తున్నారా? విశ్వాసంతో చేస్తున్నారా? మనోబలంతో చేస్తున్నారా? సమర్థతతో చేస్తున్నారా? లేదే. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి కర్మలను ఆచరిస్తున్నప్పుడు మానసిక ఒత్తిడి ఉంటుంది, ఉద్రిక్తత ఉంటుంది. బలవంతంగా కర్మలు చేస్తారు, అయిష్టంగా కర్మలు చేస్తారు, ఫలితాన్ని ఆశించి కర్మలు చేస్తారు, ఆందోళనతో కర్మలు చేస్తారు, ఒత్తిడిగా కర్మలు చేస్తారు.
ప్రపంచం నుండి నాకేమిటి అనే భావంతో కర్మలు చేస్తారు. ప్రణాళికలు కానీ, పథకాలు కానీ, గమ్యాలు కానీ, లక్ష్యాలు కానీ, కోరికలు కానీ, ఆశయాలు కానీ ఇవన్నీ ఏమిటి? ప్రకృతికి విరుద్ధమైనటువంటి ప్రణాళికలు. కాబట్టి నా నుండి ప్రపంచానికి ఏమిటి అని ఆలోచించే వ్యక్తి ఎలా ఉంటాడు, ప్రపంచం నుండి నాకేమిటి అని ఆలోచించే వ్యక్తి ఎలా ఉంటాడు? ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని గమనించండి. నా నుండి ప్రపంచానికి ఏమిటి అని ఆలోచించే వ్యక్తిలో త్యాగం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, సేవా తత్పరత ఉంటుంది, హృదయ స్పందన ఉంటుంది, సామాజిక బాధ్యత ఉంటుంది, ధర్మం ఉంటుంది, శీలం ఉంటుంది, నైతిక విలువలు ఉంటాయి. అతను ఆచరించే కర్మల వల్ల పాత కర్మలు కరిగిపోతాయి. అనుభూతి కలిగించేటటువంటి కర్మలు ఉపరితలంలో ఉండి అవి శక్తినిస్తూ ఉంటాయి. అదే ఒత్తిడితో కర్మలు చేస్తూ ఉంటే ఆ ప్రభావంతో మెదడులో ఉన్నటువంటి సున్నితమైన కణజాలం దెబ్బతింటుంది. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలను కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు మొత్తం మెదడులో ఉన్నాయి. మెదడు ద్వారానే వెన్నుపాముకు సమాచారం పోతుంది. వెన్నుపాము ద్వారానే కాళ్ళు నడవటానికి ఉపయోగపడతాయి. వెన్నుపాము మీద ఏమున్నాయి? ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి కేంద్రమైనటువంటి మూలాధార చక్రం ఉంది. విసర్జన వ్యవస్థకు సంబంధించినటువంటి కేంద్రమైనటువంటి స్వాదిష్టాన చక్రం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కేంద్రమైనటువంటి మణిపూరక చక్రం ఉంది. గుండెకు సంబంధించినటువంటి ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి కేంద్రమైనటువంటి అనాహత చక్రం ఉంది. శ్వాసకు సంబంధించినటువంటి విశుద్ధ చక్రం ఉంది. ఒకసారి ఆలోచించండి. మెదడు ద్వారా వెన్నుపాముకి సక్రమంగా ఆదేశాలు వెళ్ళేటట్లయితే ఈ అవయవాలన్నీ సమర్థవంతంగా పనిచేస్తాయి కదా. మెదడు ద్వారా వెన్నుపాముకి సరైనటువంటి ఆదేశాలు అందలేదనుకోండి, ఆ వ్యవస్థలు సరిగా పనిచేయవు కదా. శరీర అవయవాలు సరిగా పనిచేయలేదనుకోండి, దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి కదా. కాబట్టి మొత్తం మీద జాగ్రత్తగా విశ్లేషించండి. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరించేది మెదడే. కర్మేంద్రియాల ద్వారా కర్మలను ఆచరింపజేసేది మెదడే. శరీరంలో ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థలను పనిచేయించేది కూడా మెదడే. ఇక మరో కీలకమైన విషయం చెప్తాను. వెన్నుపాముకి మెదడుకి అనుబంధంగా అత్యంత కీలకమైనటువంటి హార్మోన్ వ్యవస్థ ఉంది. వినాళ గ్రంథుల వ్యవస్థ ఉంది. ఇవి క్రింద నుండి పై వరకు చక్రాలతో అనుసంధానమై ఉంటాయి. మూలాధార చక్రం సెక్స్ గ్రంథులతో, స్వాదిష్టాన చక్రం యజ్ఞల గ్రంథితో, మణిపూరక చక్రం క్లోమ గ్రంథితో, అనాహత చక్రం థైమస్ గ్రంథితో, విశుద్ధ చక్రం థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథులతో అనుసంధానమై ఉంటాయి. మెదడు ప్రాంతంలో 2 వినాళ గ్రంథులు ఉన్నాయి. ఒకటి పిట్యూటరీ గ్రంథి, 2 పీనియల గ్రంథి. ఇవే ఆగ్నేయ చక్రం, సహస్రారం. ఇప్పటికి అసలు విషయానికి వద్దాం. ఒక వ్యక్తి కర్మ చేసినప్పుడు ఆ కర్మకు సంబంధించినటువంటి ప్రభావం మనసు ద్వారా మెదడుకు చేరుతుంది. మనసు కంటికి కనిపించదు, మెదడు కంటికి కనిపిస్తుంది. ఒక మానసిక ఘాతుకం జరిగిందనుకోండి, మానసిక గాయం ఏర్పడింది అనుకోండి, కుటుంబ సభ్యులు దూరం అయ్యారనుకోండి, అనుకోని ఘోర విపత్తు జరిగిందనుకోండి, సడన్గా ఏదో జరగకూడనటువంటి పొరపాటు జరిగిందనుకోండి, ఆ ప్రభావం దేని మీద పడుతుంది? మెదడు మీద పడుతుంది. మెదడులో ఏమున్నాయి?
శరీరం మొత్తాన్ని కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు ఉన్నాయి. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలను కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. స్విచ్ దెబ్బతింటే ఏమవుతుంది? అవయవం దెబ్బతింటుంది కదా. కాబట్టి కర్మ చేసేటప్పుడు ఒత్తిడిగా చేస్తే అది చెడు కర్మ ఫలం అవుతుంది. ధైర్యంగా, విశ్వాసంగా, ప్రశాంతంగా, మనోబలంతో, సమర్థతతో పనిచేసేటట్లయితే అది ఉత్తమ కర్మ ఫలం అవుతుంది. పాత కర్మలు కరిగిపోవాలి, అదనంగా కర్మలు చేరకుండా ఉండాలి. దీనికి ఒకే ఒక మూల సూత్రం ఏంటంటే ఒత్తిడి లేకుండా పనులు జరగాలి. తమోగుణం ఉండి పనులు చేస్తున్నారనుకోండి, విపరీతంగా భయం ఉంటుంది. భయానికి సంబంధించినటువంటి అవలక్షణాలు ఉంటాయి. రజోగుణం ఉండి కర్మలు చేస్తున్నారనుకోండి, ఉద్రేకంతో కూడినటువంటి అవలక్షణాలతో కూడినటువంటి కర్మలు జరుగుతాయి. భయంతో కూడినటువంటి కర్మలు జరిగిన, ఉద్రేకంతో కూడినటువంటి కర్మలు జరిగిన ఏమవుతుంది? మెదడు తప్పనిసరిగా కలుషితం అవుతుంది. కాబట్టి కర్మలను ఆచరించడం అనేది బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి అంశం కానే కాదు. లోపల తమో రజోగుణ సంబంధమైన చెడు సంస్కారాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనిషి బాహ్య ప్రపంచంలో చెడు వైపుకి ఆకర్షింపబడతాడు. ఉత్తమ సంస్కారాలు ఉన్నాయనుకోండి, మంచి వైపుకి ఆకర్షింపబడతాడు. మంచి వైపుకి ఆకర్షింపబడి మంచి పనులు చేస్తూ ఉంటే మెదడు ప్రభావితం కాదు. చెడు సంస్కారాలు ఎక్కువగా ఉండి చెడు వైపుకి ఆకర్షింపబడి చెడు కర్మలు చేస్తూ ఉంటే మెదడు ప్రత్యక్షంగా ప్రభావితం అవుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించండి. మన కర్మలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి? అంతరంగం నుండి మొదలవుతున్నాయి. అవేమిటి? సంచిత కర్మలు కొన్ని, ప్రారంభ కర్మలు కొన్ని ఉన్నాయి. మానవ జీవిత పరమార్థం ఏమిటి? కర్మలను కరిగించుకోవాలి. పాత కర్మలు కరిగిపోతూ ఉండాలి, అదనంగా కర్మలు చేరకుండా ఉండాలి. అందుకు జీవిత పరమార్థం నెరవేరాలి. ఏమిటి జీవిత పరమార్థం? అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడిన గొప్ప వ్యక్తికి జన్మనివ్వటమే. అదే మానవ జీవిత పరమార్థం. అలా ఉత్తమమైనటువంటి సంతానానికి జన్మనివ్వాలంటే విత్తనాలను విడుదల చేసేటటువంటి తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఎలా ఉండాలో ఆలోచించండి. మానసిక ఒత్తిడితో బీజాలు విడుదలయ్యేటట్లయితే ఆ బీజాలు బలహీనంగా ఉంటాయి. బలహీనంగా ఉన్నటువంటి బీజాల ద్వారా ప్రమాదకరమైనటువంటి సంతానాన్ని కనటం జరుగుతుంది. పిల్లలకు ఆరోగ్యం సరిగా లేకపోయినా, అందంగా లేకపోయినా, పొట్టిగా ఉన్నా, సన్నగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, దీర్ఘకాలిక రుగ్మతలున్నా, మానసిక ఒత్తిళ్లున్నా, తమో రజోగుణాలున్నా దానికి బాధ్యులు ఎవరంటే తల్లిదండ్రులే కదా. కాబట్టి తల్లిదండ్రుల యొక్క పాపాలు బిడ్డలకు శాపాలు అవుతున్నాయి కదా. ఒక్కసారి మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండి మనిషి జీవితం ఎలా కొనసాగుతుందో విశ్లేషించుకోండి. తరం మారిందంటే శరీరాలు బలహీనపడుతున్నాయి. నాగరికత విపరీతంగా పెరిగింది. భౌతిక పరమైనటువంటి అభివృద్ధి అనూహ్యంగా పెరిగింది. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆకర్షణీయమైనటువంటి వస్తువులు తయారవుతున్నాయి. ఈ విధంగా మనిషి ఏమయ్యాడంటే కృత్రిమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాడు. శరీరం పట్టుత్వాన్ని కోల్పోయింది, నిర్వీర్యమైపోయింది, లైంగిక పట్టుత్వం ఉండటం లేదు, భార్యాభర్తల మధ్య అనుబంధము, ఆప్యాయతలు, అనురాగాలు ఉండటం లేదు. అటువంటప్పుడు నాడీ వ్యవస్థ సక్రంగా పనిచేయదు కదా.
హార్మోన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయదు కదా, రక్షక వ్యవస్థ చైతన్యవంతంగా ఉండదు కదా. వీటన్నిటికీ మూలం ఏంటి? మెదడు కలుషితం కావటమే కదా. మెదడు కలుషితం కావటానికి మూల కారణం ఏంటి? మనం చేసే కర్మలు కళాత్మకంగా లేకపోవటమే కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మనుషులు ఏమవుతున్నారంటే మూలాలను గురించి ఆలోచించడం లేదు, మూల కారణాన్ని గురించి విశ్లేషించుకోవటం లేదు. యాంత్రికమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. జీవిత పరమార్థం నెరవేర్చుకోలేకపోతున్నారు. అయితే చెడు కర్మ ఫలాన్ని తొలగించుకోవచ్చా? తొలగించగలమా? దాన్ని తొలగించటమా, అనుభవించటమా? మీరు వేదాంతాన్ని జాగ్రత్తగా విశ్లేషించండి. కర్మఫలాన్ని అనుభవించమని చెప్పారు తప్ప తొలగించుకోమని చెప్పలేదు. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో పండిపోయినటువంటి వ్యక్తులు కూడా అంతిమంగా భయంకరమైన జబ్బులతో బాధపడుతూ అతిహేయంగా బలవంతంగా జీవితాన్ని ముగించిన సందర్భాలు ఉన్నాయి. శరీరం ఆరోగ్యంగా లేదంటే అందుకు మూల కారణం మెదడు సమర్థవంతంగా పనిచేయనట్లే కదా. మెదడు సమర్థవంతంగా పనిచేయడం లేదంటే అందులో ముద్రలు సంస్కారాలు చెడుగా ఉన్నట్లే కదా. ఒకటి మెదడు సమర్థవంతంగా పనిచేయాలంటే అనుభూతిని కలిగించేటటువంటి సంస్కారాలు ఉండాలి. భయాన్ని, ఉద్రేకాన్ని కలిగించేటటువంటి సంస్కారాలు ఉండకూడదు. కాబట్టి స్థూల శరీరం ద్వారా జరిగేటటువంటి కర్మల ప్రభావం సూక్ష్మ శరీరం మీద, తద్వారా మెదడు మీద ప్రత్యక్షంగా పడుతుంది. కాబట్టి మూలాలు ఎక్కడున్నాయి? మెదడులో ఉన్నాయి. మనం ఏం చేయాలి? మెదడును శుద్ధి చేసేటట్లయితే కర్మఫలాన్ని మార్చుకోవచ్చు కదా. కాబట్టి మెదడును శుద్ధి చేయాలంటే మార్గం ఏంటి? ఏమీ లేదు. సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయాలి. సూక్ష్మ శరీరంలో ఏమున్నాయి? బలహీనతలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. తమోగుణ సంబంధమైన అవలక్షణాలు ఉన్నాయి, రజోగుణ సంబంధమైన అవలక్షణాలు ఉన్నాయి. మరి ఇవి ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా, ఎలా పోతాయి? దానికి మనిషికి కావాల్సింది జ్ఞానం కావాలి. ఏమిటా జ్ఞానం? కర్మలను కరిగించేటటువంటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం కావాలి. కర్మలు ఎలా ఏర్పడుతున్నాయి? తమో రజోగుణాల ద్వారా ఏర్పడుతున్నాయి. తమో రజోగుణాలు దేనికి సంబంధించినవి? మనసుకు సంబంధించినవి. మనసు దేనితో అనుసంధానమై ఉంటుంది? మెదడుతో అనుసంధానమై ఉంటుంది. మనం మనసును మార్చగలిగితే మెదడులో ఉన్నటువంటి సంస్కారాల మాలిన్యాన్ని కూడా మార్చుకోవచ్చు కదా. కాబట్టి కర్మఫలాన్ని మార్చలేము, అనుభవించాలి అనేది ఓల్డ్ టెక్నాలజీ. మనిషి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా ఆత్మస్థితికి చేరేటట్లయితే మనసు స్వాధీనమవుతుంది కదా. జీవుడిని లోపరుచుకోవచ్చు కదా. జీవుడిని లోపరుచుకున్నాం అనుకోండి, తమో రజోగుణాలు పూర్తిగా కరిగిపోతాయి కదా. అందుకు మనసు క్రింది వైపుకు మళ్ళకూడదు, పై వైపుకు మళ్ళాలి. క్రింది వైపుకు మళ్ళేటట్లయితే మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం పరిధిలోనే కర్మలు జరుగుతాయి. అదే పైకి మళ్ళేటట్లయితే అనాహత చక్రం, విష్ణు చక్రం పరిధిలో జరుగుతాయి. అనాహత చక్రం ద్వారా బుద్ధి మట్టం వికసిస్తుంది. విశుద్ధ చక్రం ద్వారా హృదయ స్పందన కలుగుతుంది, హృదయ మట్టం వికసిస్తుంది. కాబట్టి మనస్సును క్రిందికి మళ్ళిస్తే శారీరక ఇంద్రియ మట్టాలకు అనుసంధానం అవుతుంది. పైకి మళ్ళించేటట్లయితే బుద్ధి మట్టానికి, హృదయ మట్టానికి అనుసంధానం అవుతుంది. బుద్ధి మట్టం యొక్క గొప్పతనం ఏమిటి? విచక్షణ, వివేచన.
ఏది చెయ్యాలో దానిని తప్పనిసరిగా చేయాల్సిందే. ఏది చేయకూడదో దాన్ని చేయకూడదు. నిషిద్ధ కర్మలు ఉంటాయి, సత్కర్మలు ఉంటాయి, కామ్యకర్మలు ఉంటాయి, నిష్కామ కర్మలు ఉంటాయి. నిష్కామ కర్మను ఆచరిస్తే ఎలా ఉంటుంది, ఉత్తమ కర్మను ఆచరిస్తే ఎలా ఉంటుంది, నిషిద్ధ కర్మను ఆచరిస్తే ఎలా ఉంటుంది, కామ్య కర్మను ఆచరిస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ తేలిపోయింది కదా. దీనికి మనిషికి ఏం కావాలి? విచక్షణ కావాలి, వివేచన కావాలి. ఏది రాళ్ల బాట, ఏది ముళ్ళ బాట, ఏది నీళ్ల బాట, ఏది గతుకుల బాట, ఏది డొంక బాట, ఏది సిమెంట్ బాట, ఏది పూల బాట, ముందుగా జీవితాన్ని గురించి, జీవన విధానాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి కొన్ని సంవత్సరాల కాల వ్యవధి అవసరమవుతుంది. ఎన్నుకునే మార్గంలో పొరపాటు పడితే తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఎన్నుకునే మార్గం ఉన్నతంగా, ఉత్తమంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. వేపెత్తనం వేసుకుంటే మామిడికాయలు రావు కదా, మామిడిత్తనం వేసుకుంటే వేపకాయలు రావు కదా. అసంతృప్తిగా ఉండి కర్మలు చేస్తే ప్రపంచం నుండి మనకు అసంతృప్తి వస్తుంది కదా. ఆనందంగా ఉండి కర్మలు చేస్తే ప్రపంచం నుండి ఆనందమే లభిస్తుంది కదా. సేవా తత్పరతతో కర్మలు చేస్తే సమాజం నుంచి ఆశీస్సులు వస్తాయి కదా. బాధ్యతగా కర్మలు చేస్తూ ఉంటే ఆ ప్రభావంతో కుటుంబం బాధ్యతగా కొనసాగుతుంది కదా. కాబట్టి మనం ఎక్కడ మార్చుకోవాలి? జీవన విధానం మార్చుకోవాలి, జీవన శైలి మార్చుకోవాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి. ఎప్పుడైతే ఆలోచన విధానం మారుతుందో అప్పుడు మనిషి పాత జీవితానికి సమూలంగా స్వస్తి చెప్తాడు, నూతన జీవితాన్ని ప్రారంభిస్తాడు. అయితే అక్కడ కీలకమైనటువంటి అవరోధం ఏమిటంటే పాత కర్మలు ఎప్పుడు కూడా మనిషి నిరంతరం వేధిస్తూ ఉంటాయి, వెంబడిస్తూ ఉంటాయి, వేటాడుతూ ఉంటాయి. దానికి మనోబలం కావాలి, సమర్థత కావాలి, ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి. కాబట్టి మనం మార్చుకోవాల్సింది ఏంటంటే ఆలోచన విధానం మార్చుకోవాలి, జీవన సరళి మార్చుకోవాలి, జీవన శైలి మార్చుకోవాలి. ఇప్పుడు ఆలోచించండి, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు, లోపాలు తొలగిపోయేటట్లయితే మెదడు సమూలంగా శుద్ధి అవుతుంది కదా. మెదడు సమూలంగా శుద్ధి అయితే శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి కదా. శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు కదా. సుదీర్ఘ ఆయువు ఉంటుంది కదా, మానసిక ప్రశాంతత ఉంటుంది కదా, సంతృప్తి ఉంటుంది కదా, ఆనందం ఉంటుంది కదా. అటువంటి వ్యక్తి జీవితం ఎలా కొనసాగుతుందో ఆలోచించండి. కాబట్టి కర్మఫలాన్ని అనుభవించటమా, మార్చుకోవటమా? అనుభవించటం అంటే లోపల సంస్కారాలు మారినట్లేగా. సంస్కారాలు మారలేదంటే బలహీనతల లోపాలు తొలగిపోనట్లే కదా. బలహీనతల లోపాలను తొలగించుకున్నాం అనుకోండి, సంస్కారాలు మారతాయి కదా. సంస్కారాలు మారితే ఉన్న రుగ్మతలు తొలగిపోతాయి కదా, ఆరోగ్యం సిద్ధిస్తుంది కదా. ఇంకొంచెం ముందుకెళ్ళేటట్లయితే అసలు పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకున్న అనుభవం పొందగలిగితే ఎలా ఉంటుంది? ఆత్మస్థితి నుండి కర్మలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఆత్మస్థితి నుండి ఆలోచించామనుకోండి, దానిని అంతరాత్మ అంటారు. ఆత్మస్థితి నుండి మాట్లాడామనుకోండి, దాన్ని అంతర్వాణి అంటారు. ఆత్మస్థితి నుండి పనులు చేశామనుకోండి, దాన్ని అంతర్యమంటారు. నేను ఫలానా అనబడేటటువంటి అహంకారపు స్థితి నుండి నేను ఏమీ కానో అనబడేటటువంటి శూన్యస్థితికి చేరి శూన్యస్థితి నుండి కర్మలను ఆచరించామనుకోండి,
అక్కడ కర్త లేడు కదా, కర్త లేని కర్మలు జరుగుతాయి కదా, ఇక కర్మఫలానికి అవకాశమే లేదు కదా. ఇంకొక విషయం, చెడు కర్మలకు అంతరంగం నుండి ప్రేరణలు వస్తున్నాయి అనుకోండి, చెడు కర్మలను ప్రోత్సహిస్తూ అంతరంగం నుండి ప్రేరణలు విపరీతంగా వస్తున్నాయి అనుకోండి, తప్పు చేసేటటువంటి సందర్భాలు సమాజంలో కనిపిస్తున్నాయి అనుకోండి, కానీ మనిషికి విచక్షణ ఉంటే, హృదయం మంటం వికసిస్తే అతను పొరపాటు కూడా ఆ కర్మలకు వెళ్ళడు. ఆలోచనల వరకే కర్మలు ఆగిపోయాయి అనుకోండి, మాటలు చేతలు లేవు అనుకోండి, కర్మఫలం ఎందుకు ఉంటుంది? ముందు ఆలోచనలు వస్తాయి, ఆ తర్వాత మాటలు పనులు జరుగుతాయి. ఆలోచనల స్థాయిలోనే వాటిని ఆపేసామనుకోండి, మాటలు చేతలకు అవకాశమే లేదు కదా. ఇది కర్మ రహస్యం అంటే. మనిషికి ఎప్పుడైతే విచక్షణ ఉంటుందో, విశ్లేషణ ఉంటుందో, విచారణ ఉంటుందో, వివేకం ఉంటుందో, అతను జీవుణ్ణి స్వాధీనపరుచుకుంటాడు, జీవుడిని లొంగ తీసుకుంటాడు, మనసును అధిగమించగలుగుతాడు, మనసును స్వాధీనపరుచుకుంటాడు. అప్పుడేమవుతుంది? లోపల నుంచి ప్రేరణలు వస్తూ ఉన్నాయి, కానీ చర్యలకు వెళ్ళడు కదా. ఎందుకు వెళ్ళడు? అతనిలో విచక్షణ, విచారణ, విశ్లేషణ ఉంది కదా. హృదయ మట్టం స్పందిస్తూ ఉంటుంది కదా. హృదయ మట్టం స్పందించేటటువంటి వ్యక్తులు ఉత్తమ కర్మాలను ఆచరిస్తారు తప్ప చెడు కర్మల వైపుకి వెళ్ళరు కదా. ఈ మహాప్రస్థానాలు ఏం జరుగుతుంది? అదనంగా కర్మలు చేరవు, పాత కర్మలు మాత్రం తప్పనిసరిగా కరిగిపోతూ ఉంటాయి. నేను ఏమీ కాను అనే శూన్య స్థితి నుండి కర్మలను ఆచరిస్తున్నప్పుడు జీవితం ఒక ఆట అవుతుంది కదా. అందుకు మనకేం కావాలి? భౌతిక ప్రపంచం పట్ల ఉన్నటువంటి ఆకర్షణ తొలగిపోవాలి. భౌతిక ప్రపంచం మాయా అని తెలిసి భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు భౌతిక ప్రపంచం వైపుకి మనం ఆకర్షింపబడం కదా. ఆకర్షింపబడకపోతే ఏమవుతుంది? కర్మలకు లోపల నుంచి ప్రేరణలు వస్తున్నప్పటికీ ఆకర్షింపబడకపోతే ఆ కర్మలను ఆచరించే అవకాశం లేదు కదా. కొంతకాలానికి ఆ కర్మలు ఏమవుతాయి? కరిగిపోతాయి కదా. కాబట్టి కర్మలను కరిగించుకోవటమా, కర్మలను అనుభవించటమా? మీకు ఒకే ఒక విషయం చెప్తున్నాను. పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించవద్దు. మనిషి 2022లో ఉన్నాడు, మోడర్న్ టెక్నాలజీలో ఉన్నాడు. ఈ మోడర్న్ టెక్నాలజీలో ఉన్నప్పుడు ఓల్డ్ సిలబస్ పనికిరాదు. మానవుల యొక్క మేధస్సులు మారుతున్నాయి కాబట్టి మేధస్సులకు అనుగుణంగా నవీన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి తప్ప మారుతున్నటువంటి మేధస్సుల మీద పాతకాలపు విధానాలను బలవంతంగా ప్రయోగించకూడదు. కర్మఫలాన్ని అనుభవించడం కానే కాదు, రుగ్మతులతో బాధపడటం కానే కాదు. కర్మఫలాన్ని సమూలంగా దగ్ధం చేయాలి, కరిగించి వేయాలి. అందుకేం కావాలి? జ్ఞానం అనేటటువంటి అగ్ని కావాలి. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో సమస్త కర్మల్ని ఏం చేయాలి? దగ్ధం చేసేయాలి. అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, హార్మోన్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది, నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది, రక్షణ వ్యవస్థ చైతన్యవంతంగా ఉంటుంది. ప్రమాదకరమైనటువంటి సూక్ష్మజీవులు కానీ, వైరస్లు కానీ, బ్యాక్టీరియా కానీ, విష పదార్థాలు కానీ లోపల ప్రవేశించాయనుకోండి, వాటిని మింగివేసేటటువంటి రక్షక వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది కదా. కాబట్టి శరీరంలో రెసిస్టెన్స్ పవర్ బాగా ఉందనుకోండి,
కలుషితమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ ఆ వాతావరణం వల్ల మన అంతరంగం కలుషితం కాదు కదా. మనం బలహీనంగా ఉన్నప్పుడే ఏ శక్తి అయినా ఏ వ్యక్తి అయినా మనల్ని ఆక్రమించుకుంటాడు. మనలో మనోబలం ఉంటే ఆ శక్తులు కానీ వ్యక్తులు కానీ మనల్ని ఏం చెయ్యం. ఇవాళ మానవులలో మనోబలం తగ్గుతుంది. అందుకు మూల కారణం ఏంటంటే బాహ్యముఖ ప్రయాణం పెరిగింది, భౌతికవాదపు మత్తు పెరిగింది, శారీరక సుఖానికి అలవాటు పడుతున్నారు, ఇంద్రియాల వినోదం కోసం ఆరాటపడుతున్నారు. జీవితం అస్తవ్యస్తంగా తయారైంది. ఒక దశకు పోయిన తర్వాత జీవితాన్ని బలవంతంగా యాంత్రికంగా మిషన్ లాగా కొనసాగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి పేషెంట్లను చూడండి, యంత్రాలకి చికిత్స చేస్తున్నారు తప్ప మనుషులకు చికిత్స చేయటం లేదు. ఎన్ని ట్యూబులు పెడుతున్నారో ఊహించండి. అదంతా అవసరమా? అదే జీవితం అంటే? అటువంటి జీవితం లేకపోతే మాత్రమే నరకం అంటే ఎక్కడుంది? యమధర్మరాజు లేడు, దున్నపోతు లేదు, చిత్రగుప్తు లేడు. మనం చేసే కర్మల్లోనే స్వర్గం ఉంది, నరకం ఉంది. చెడు కర్మలు ఎక్కువగా ఉంటే మనం ఇక్కడే నరకాన్ని చవి చూస్తాం. ఉత్తమ కర్మలు ఎక్కువగా ఉంటే ఇక్కడే స్వర్గాన్ని చవి చూస్తాం. కానీ కర్మలన్నింటినీ వదిలేసామనుకోండి, భగవంతుడి స్థితిలో జీవించగలుగుతాం. భగవంతుడి స్థితిలో జీవించే వ్యక్తి కర్మలకు ఫలితాన్ని ఆశించడు. కర్మలు చేస్తాడంతే, ఎటువంటి ఫలితాన్ని ఆశించడు. కాబట్టి భగవంతుడు అన్నిటికీ అతీతుడు కదా. మానవుడు కూడా భగవంతుడే కదా. కాబట్టి భగవంతుడి స్థితి నుండి కర్మలను ఆచరిస్తున్నప్పుడు అక్కడ అసలు కర్మఫలానికి అవకాశమే లేదు కదా. అందువల్ల ఒక దశకు పోయిన తర్వాత జీవుడు సమూలంగా కరిగిపోతాడు, జీవుడు ఖాళీ అయిపోతాడు, జీవుడు పక్కగా తప్పుకుంటాడు. జీవుడు లేని దేహం కొనసాగుతుంది. అదే దివ్యత్వంతో జీవించడం అంటే. అతడే దేవుడు అంటే. దేవుడికి రూపం ఉంటుంది, ఆకారం ఉంటుంది, కదలికలు ఉంటాయి, కర్మలు కూడా ఉంటాయి. కానీ అక్కడ స్థితి ఎలా ఉంటుంది? జీరో స్టేట్లో ఉంటుంది. నేను చేస్తున్నాను అనే భావన ఉండదు అసలు. నేను చేస్తున్నాను అనే భావన లేకుండా కర్మలు చేస్తూ ఉంటే ఇంకా కర్మఫలం ఎక్కడిది? ఇప్పుడు అన్నిటికీ సొల్యూషన్ ఎక్కడుంది? జ్ఞానంలోనే ఉంది. ద్వంద్వాలను తీసి పక్కన పడేసామనుకోండి, ఉత్తమ కర్మఫలం లేదు, చెడు కర్మఫలం లేదు. ఉత్తమ కర్మఫలాన్ని పాజిటివ్ అనుకుంటే చెడు కర్మఫలం నెగిటివ్ అవుతుంది. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి అనుకోండి, మనసు పనిచేస్తున్నట్లే. చెడు కర్మఫలం ఇనప సంఖ్యలు అయితే ఉత్తమ కర్మఫలం బంగారు సంఖ్యలు అవుతుంది. రెండు బంధాలే కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మొత్తాన్ని దగ్ధం చేసేయాలి. శరీరాన్ని కరిగించేసామనుకోండి, ఆ శరీరం విశ్వ శరీరంగా రూపాంతరం చెందుతుంది కదా. విశ్వ శరీరంగా రూపాంతరం చెందినప్పుడు, విశ్వ శరీరం ద్వారా కర్మలు జరుగుతున్నప్పుడు జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి అన్నిటికీ ఒకే ఒక సమూల శాశ్వత పరిష్కారం జ్ఞానమే. ఆ జ్ఞానం ఎలా ఉండాలి? భౌతిక ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని పెంచే జ్ఞానం కావాలి, విముఖతను పెంచే జ్ఞానం కావాలి, వ్యతిరేకతను పెంచే జ్ఞానం కావాలి. భౌతిక ప్రపంచం పట్ల ఆకర్షణను పెంచేటటువంటి జ్ఞానం ఉండకూడదు. ఇప్పుడు అందరూ కూడా భౌతిక ప్రపంచం పట్ల ఆకర్షింపబడుతున్నారు. అందుకే విపరీతంగా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. భౌతిక ప్రపంచం మాయా అని తెలిసి భౌతిక ప్రపంచంలో జీవిస్తుంటే ఎలా ఉంటుంది? భౌతిక ప్రపంచం వాస్తవం అని చెప్పి దానిలో ఇరుక్కుని పోతే ఎలా ఉంటుంది?
ఇప్పుడు అందరూ కూడా ఇరుక్కుపోతున్నారు, అతుక్కుపోతున్నారు. అందుకే భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారు. కాబట్టి నా సలహా ఏమిటంటే, కర్మఫలాన్ని అనుభవించాలి అనే అపోహలో ఉండొద్దు. కర్మఫలాన్ని తప్పనిసరిగా కలిగించుకోవాలి. కర్మఫలం సమూలంగా కరిగిపోయిందంటే భౌతిక శరీరం సమూలంగా కరిగిపోయినట్లే. శరీరం కరిగిపోతే కర్మలు మొత్తం దగ్ధమైనట్లే. మెదడు సమూలంగా సిద్ధవుతుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే, కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. జీవితాన్ని ఎవరికీ తాకట్టు పెట్టవద్దు. స్వతంత్రంగా ఆలోచించడమే మోక్షం. ఇతరుల సలహాల కోసం ఎదురు చూడటమే బంధం. ఇవాళ అందరూ కూడా పరాన్న జీవుల యొక్క జీవితాన్ని అనుభవిస్తున్నారు, పరాన్న జీవితాన్ని కొనసాగిస్తున్నారు, ఇతరుల మీద ఆధారపడుతున్నారు, బానిసలుగా తయారయ్యారు, భారంగా జీవిస్తున్నారు. బ్రతుకుబండి సమస్యాత్మకంగా తయారైంది. అందుకే పిన్న వయసులోనే అతి భయంకరమైనటువంటి రుగ్మతలు సంభవించి అంగవైకల్యపు జీవితాన్ని కొనసాగిస్తూ బలవంతంగా జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే కర్మ రహస్యాన్ని తెలుసుకోవాలి, జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకోవాలి, ప్రకృతి రహస్యాన్ని తెలుసుకోవాలి, విశ్వ రహస్యాన్ని తెలుసుకోవాలి. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే సమూల శాశ్వత పరిష్కారం. వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. వాస్తవానికి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నీ గురించి నువ్వు తెలుసుకోవటమే కదా, నీలోనికి నువ్వు పయనించడమే కదా, నీ లోపాలను సవరించుకోవటమే కదా, నీ సహజ స్థితిని నీవు అనుభవించడమే కదా, నీవెవరవో ప్రయోగపూర్వకంగా నిరూపించుకోవటమే కదా. నీవెవరవో శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కాదు, జీవ చైతన్యం కాదు, ప్రాణం కూడా కాదు. నీవు సాక్షాత్తు భగవంతుడివే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంగీకరించినా తిరస్కరించినా, విశ్వసించినా విశ్వసించకపోయినా, ఈ విశ్వంలో ప్రతిదీ భగవంతుని యొక్క ప్రతిరూపమే. ఈ విషయాన్ని అవగాహన చేసుకునేటటువంటి అర్హత, అవకాశం, అదృష్టం ఒక మానవ జాతికే ఉంది. కానీ మానవుల దురదృష్టవశాత్తు తెలివి మీద సంపత్తిని ఎక్కువగా ఉపయోగించి ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ శరీరాలను పూర్తిగా నిర్వీర్యం చేసుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోలేకపోతున్నారు. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలంటే మనిషికి భౌతిక ఆరోగ్యం ఉండాలి, శరీరం దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యాన్ని కోల్పోయిన తర్వాత మనిషికి మిగిలేది ఏమిటి? ఆ ఆరోగ్యం అనేది, ఆరోగ్య రహస్యం అనేది ఎక్కడ దాగింది? మేధస్సులో ఉంది, సూక్ష్మ శరీరంలో ఉంది, జీవుడిలో ఉంది. ఆ మేధస్సుకి అనుసంధానమైంది ఏమిటి? మెదడు. మన కంటికి కనిపించేది మెదడు, దాన్ని నడిపించేది మేధస్సు. ఆ మేధస్సుని నడిపించేది ఆత్మ. మన మేధస్సును స్వాధీనపరచుకోవాలంటే ఆత్మస్థితికి వెళ్ళాలి. ఆత్మస్థితికి వెళ్ళామనుకోండి, మేధస్సు పూర్తిగా లొంగిపోతుంది. మేధస్సును కరిగించామనుకోండి, తొలగించామనుకోండి, విశ్వశక్తి నేరుగా
శరీరంలోకి ప్రవేశిస్తుంది. విశ్వ శరీరం ఏర్పడి విశ్వశక్తి నేరుగా శరీరంలోకి ప్రవేశించేటట్లయితే మెదడులో ఉన్నటువంటి ప్రతి సూక్ష్మమైనటువంటి కణం కూడా చైతన్యవంతం అవుతుంది కదా. ఆ విధంగా మెదడులో ఉన్నటువంటి కేంద్రాలన్నిటినీ రీజువనేట్ చేయాలి, రీయాక్టివేట్ చేయాలి, రీఫంక్షనింగ్ చేయాలి, వాటిని అన్నిటినీ చైతన్యవంతం చేయాలి. కేంద్రాలు చైతన్యవంతమైతే తప్పనిసరిగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సౌండ్ బాడీ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ సౌండ్ మైండ్ అన్నారు. శరీరం ఆరోగ్యంగా ఉందంటే మనసు కూడా పవిత్రంగా ఉన్నట్లే కదా, ప్రశాంతంగా ఉన్నట్లే కదా. అందుకే స్థూల శరీరాన్ని చూసి సూక్ష్మ శరీరాన్ని అంచనా వేయచ్చు. స్థూల శరీరంలో రుగ్మతలు ఉన్నాయంటే సూక్ష్మ శరీరంలో రూపాలు బలహీనతలు ఉన్నట్లే కదా. మనం స్థూల శరీరానికి ఎటువంటి ట్రీట్మెంట్ని ఇచ్చినా అది శాస్త్రీయ విధానం కానే కాదు. సూక్ష్మ శరీరాన్ని సరిచేయాలి, సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయాలి. అందుకు మనం పైనుంచి క్రిందికి రావాలి. పైనే ఉంది ఆత్మ ఉంది. ఆత్మస్థితి నుండి ట్రీట్మెంట్ ఇవ్వాలి. దాన్ని ఆధ్యాత్మిక చికిత్స అంటారు. ఆధ్యాత్మిక చికిత్స శాశ్వతమైంది, శాస్త్రయుక్తమైంది. ఆ చికిత్స ద్వారా జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చు. రుగ్మతలను గురించి కలత చెందవలసినటువంటి అవసరం ఉండదు. దేహం ఆరోగ్యంగా ఉందనుకోండి, సుదీర్ఘ ఆయువు ఉంటుంది, మనోబలం పెరుగుతుంది. అందువల్ల నా సలహా ఏమిటంటే సాంకేతిక పరంగా ప్రతి అంశాన్ని గురించి విశ్లేషించుకొని ముందుకు సాగండి. గురుడిగా నమ్మవద్దు, బలవంతంగా అనుసరించవద్దు, బానిసగా జీవించవద్దు, ఎవరికి భారం కావద్దు. ఒక్కసారి జీవితం గాడి తప్పిందా దాన్ని సరిచేయటం బహు కష్టతరం అవుతుంది. అందువల్ల జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయాలంటే ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే సమూల శాశ్వత పరిష్కారం, వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. అందువల్ల ఈ విషయంలో మీరంతా స్పష్టతను ఏర్పరచుకోండి, జీవితాన్ని సార్థకం చేసుకోండి, సద్వినియోగపరచుకోండి. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా జీవితాలను మలుచుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారని మనసా వాచ కర్మణ కొడుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.